వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ముందు చిత్రగుప్తుడు పార్ట్ 1 చూసి ఆ తర్వాత ఈ పార్ట్ చూడండి, లేకపోతే ఏం అర్థం కాదు. ఎన్నిసార్లు ఎన్ని స్టంట్లు చేశాంరా, ఒక్కసారి దొరకలే. ఇప్పుడెలా దొరికిపోయాంరా? ఇదిగోరా. బరిస్టాల్లో కాఫీలు తాగేవాళ్ళం, ఇప్పుడు చూడు ఎక్కడికి వచ్చి పడ్డాము. అరే 50% శాలరీ కట్ చేశాడు రా దరిద్రుడు. అరే అసలు నేను బార్కి వెళ్ళిన విషయం బాస్కి ఎలా తెలిసిందంటారా? ఒక్క బార్ విషయమే కాదురా, మనం చేసిన ప్రతి ఒక్కటి బాస్కి తెలిసిపోతుంది. అదేదో మనల్ని స్పై చేయడానికి ఎవరినో పెట్టినట్టు. అమ్మో, దొరికిపోయేటట్టున్నాగా. ఏంటి స్పైయా? అవునరా, లేకపోతే మనం చేసేవని బాస్కి ఎలా తెలుస్తారా అసలు? రేయ్, ఆఫీస్ సంగతి పక్కన పెట్టరా. మన ఇంట్లో ప్రాజెక్ట్ చేస్తున్నానని చెప్పి ఫ్రెండ్స్ తో వీడియో కాల్లోనా తెలిసిపోయింది బాస్కి. ఇదెక్కడ మాసరా? కొంప తీసి ధృవ సినిమాలో లాగా మనకి మైక్ పెట్టి తినేస్తున్నాడా ఏంటి? ఏమోరా. రే రవి, నువ్వే మాట్లాడవేంట్రా? మెల్లగా మాట్లాడండి రా, మనకు మైక్ పెట్టిన విషయం మనకు తెలిసిపోయిందని వాడికి తెలిసిపోతుంది కదా. పాయింటేరా. అమ్మయ్యా, ఏదో ఒకటి చెప్పి కవర్ చేసా. రే రవి, మనలాడు ఎలా స్పై చేస్తున్నాడో నువ్వే కనిపెట్టాలరా. నువ్వే మా హోప్. నేను కనపడాలా? ట్రై చేస్తానా? మీరు టీ తాగండి. ఎస్కేప్ ఇప్పుడు బెటర్. బా, అరే సిగరెట్కి వెళ్దాంతా. సిగరెట్గా నువ్వు వెళ్ళు, నేను వస్తా. వెళ్ళు. ఓకే ఓకే, త్వరగా వచ్చాయి. అఖిలు స్మోకు. రే, పని చేసుకోరా, బాస్ చూస్తాడేమో. ఆ బొక్కలే, నేను చెప్పా, ఇంక నీ కర్మ. రే, నీకు తెలుసా మన బాస్ గారిది విగ్ అంట్రా. అవునా? అది సంగతి. మనం వర్షం పడుతున్నా బయటికి రాలేదు దైద్యుడు. రే రవి, ఇట్రారా. తెలుసా మన బాస్ ది విగ్ అంట్రా. అవునా? అయ్యయ్యో, వర్షం పడుతున్నా బయటికి రాలేదు. రేయ్, నేను బయటికి వెళ్ళి వస్తారా? సరే. కీస్ మర్చిపోయాను. ఏంట్రా అది? ఏం లేదు వెళ్ళే. జస్ట్ మిస్. రే రవి, బాగొచ్చి చెప్తున్నా. తొక్కలే ఎలవా. ఇన్ని రోజులు చేసిన పనికి రాశాను, ఇంకా మీదటి నుంచి ఉన్నది లేనిది అన్ని కలిపి రాస్తా. ఏం చేసుకుంటారా? రే పదరా, క్యాఫ్టేరియాకి వెళ్దాం. క్యాఫ్టేరియానా? రేయ్, ఇవాళ పేడేరా, అవసరమా? ఓకే. కరెక్ట్గా శాలరీ పడే టైంకి ఆ హెచ్ఆర్ కానీ ఆ చిత్రగుప్తుడు కానీ చూసారనుకో, ఆ వంక ఈ వంక పెట్టి మళ్ళీ శాలరీ కట్ చేస్తారు. అసలే లాస్ట్ టైం 2000 కట్ చేశారు, తెలుసు కదా. మనకన్నా 2000 కట్ చేశారా? అఖిల్ గాడికి స్మోక్ బ్రేక్స్ ఎక్కువ తీసుకున్నాడని 3000 కట్ చేశాడు. ఇంతకీ మన అఖిల్ గాడు ఎక్కడా? సో మీకు ఎప్పటి నుంచి పెయిన్ వస్తుంది? ఒక 5 days నుంచి డాక్టర్. సార్, కొంప తీసి ఇది హార్ట్ అటాక్ ఏం కాదు కదా? చచ్చా, హార్ట్ లెఫ్ట్ లో ఉంటుంది. ఓ కరెక్టే. ఇంతకీ మీకేమైనా అలవాట్లు ఉన్నాయా? అది అంటే సిగరెట్లు. వాడు అంతకంతకి చైన్ స్మోకర్లా తయారవుతున్నాడు. వాడు అసలు డాక్టర్కి చూపించుకోవడానికి డబ్బులైనా మిగిలే లేవో. రేయ్, వాడు 130 సార్లు కాల్చినా 30 సార్లు మాత్రమే కనపడతాడు. అందుకే 3000తో పోయింది, లేకపోతే వాడి అకౌంట్లో లిటరల్గా చిల్లరే. అమ్మయ్య,
శాలరీ క్రెడిట్ అయిందిరా. రే ఏంట్రా నాకు 1116 పడింది. మన వల్లే. రే నాకు 101 రూపాయలు పడ్డాయేంట్రా? అది పద వెళ్ళి అడుగుదాం. ఈ డబ్బా ఏయ్ ఏంటిది? మీరు అసలు శాలరీలు వేస్తున్నారా లేక దక్షిణలు వేస్తున్నారా? మాకు ఇప్పుడు వేసిన శాలరీ మా శాలరీలో కట్ చేస్తేనే మేము ఊరుకోము. అలాంటిది అదే శాలరీ ఇప్పుడు వేస్తే మేము అలా ఊరుకుంటాం? అసలు ఎందుకు కట్ చేశారో చెప్పండి. 1 second. On 3rd November, took a smoke break from 10:12 a.m. to 10:37 a.m. On 4th November, took lunch break for more than permitted time, 35 minutes delay na. Yeah. 6th November, spent 17 minutes in washroom. On 7th November, watched a movie online in the name of work. Ray, too much ra. ఏంట్రా ఇది ఇంత డీటెయిల్ గా బుక్ అయిపోయావు? అయినా ఇంత క్లోజ్ గా ఎలా మానిటర్ చేశారు? సీసీటీవీ అంటావా? ఒక్క సీసీటీవీతో అయ్యే పని కాదురా. ఖచ్చితంగా మన మీద ఎవడో స్పై చేస్తున్నాడు. మనల్ని ఎవరు స్పై చేస్తారా? మనం అంతే. అంటే మనలో ఒకడు అంటావా? రేయ్ అఖిల్ గడ్ అయ్యి ఉంటాడురా. ఏ రవిగాడు కూడా అయి ఉండొచ్చు కదా. ఏ చి రవిగడ్ అలాంటివి చెయ్యడురా. అంతే అంటావా? అఖిల్ గడికి కాల్ చేయి. ఒక్క నిమిషం సార్. హలో. రే అఖిల్ శాలరీ చూసుకున్నావరా? ఆ? రే నాకు 1116 పడ్డాయిరా. నాకు 101 పడ్డాయిరా. ఒక్క నిమిషం రా, చెక్ చేస్తున్నా. అరే 11 రూపాయలు పడింది ఏంద్రా? టాక్ టైం బ్యాలెన్స్ అనుకుని ఇగ్నోర్ చేసిన. మీరు చెప్పేదాకా తెలియదురా అది శాలరీ బ్యాలెన్స్ అని. మరీ ఇంత తక్కువ పడింది ఏంద్రా? ఏ అంటే ఏం చెప్తాం, వాడి దగ్గర మనం ఎప్పుడెప్పుడు ఏమేం చేసావో ఎవ్రీథింగ్ డీటెయిల్ ఉన్నాయిరా. పైన ఉన్న చిత్రగుప్తుడి దగ్గర కూడా అంత డీటెయిల్గా ఉండవు. రే మనం ముగ్గురం కాదంటే ఇంకెవర్రా? ఇంకెవడు? ఆ 4వ వాడే అయ్యి ఉంటాడు. నాకు వాడి మీద ఎప్పటి నుంచో డౌటే. సరే పద లైన్లో ఉండరా అఖిల్. అమ్మో వచ్చేసారు. రే రవి నీ శాలరీ ఎంత పడిందిరా? నాకు తక్కువే పడ్డాయిరా. అదే అంతా. ఎంతంటే 50,000. ఏంటి యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ కాపీలా ఉందా? అయితే ఇన్నాళ్ళు మన మధ్య బ్లాక్ షీప్ నువ్వేనమాట. రే మేనేజ్ చేస్తా అని చెప్పి ఇన్నాళ్ళు బాస్కి మెసేజ్ చేస్తావరా? ఫ్రెండ్ అనుకున్నాను కదరా. రే కట్టపనాయాలా, నీ పని వచ్చాక చెప్తారా? ఇప్పుడు ఇది హార్ట్ పెయిన్ అయి ఉంటది. సారీరా. నేను అప్పుడే అనుకున్నాను రా, అకౌంటెంట్ల పెన్ను బుక్ పట్టుకుని తిరుగుతుంది మా అకౌంట్ క్లోజ్ చేయడానికా. రే అది కాదురా. ఏయ్ ఆపు, ఇంకేం మాట్లాడక. ఎంత నమ్మేవునరా, వెన్నుపోటు పొడిచావు కదరా. చెయ్. వారానికి ఎన్నిసార్లు స్మోక్ చేశారు? ఎక్కువే చేస్తానండి. అదే ఎంత? ఎంతంటే ఎలా చెప్తాం సార్? పోనీ దీనివల్ల మీరు లంచ్ టైంకి తినగలుగుతున్నారా? తింటున్నానండి. రోజు ఒకే టైంకి తింటున్నారా? అంత కరెక్ట్గా ఎలా చెప్తామండి? నా దగ్గర ఏమన్నా డేటాబేస్ ఉంది. నా దగ్గర డేటాబేస్ ఉంది. చెప్పరా. అరే డాక్టర్ నా డైలీ షెడ్యూల్ గురించి అడుగుతున్నాడు. అదే ఆ చిత్రగుప్త డేటాబేస్ నుంచి ఆ 2 షీట్లు వాట్సాప్ చేయవా? సరే. చివరికి చిత్రగుప్తుడు ఎలా ఉపయోగపడ్డాడు అనమాట. చూసారు కదండి, అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఎవరు? చెప్తా గానీ పని చేయకుండా పడుకున్నావేంట్రా?
నిద్ర వస్తుంది పడుకున్నాను. చేయనికంత పనున్నా కూడా నీకు నిద్ర ఎట్లా వచ్చిందిరా? పోనీ నేను చెప్పనా, కంపెనీ నీకు కావాల్సిన శాలరీ టైంకి ఇస్తుంది కాబట్టి ఏ చీకు చింత లేకుండా సుకూన్గా ఉన్నావు. కానీ నీలాంటి పనిలో పెట్టుకొని పోషిస్తున్నాడు చూడు మన బాస్, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటున్నావు నువ్వు? ఇంత కులికి పడ్డావే, నీ గురించి అర్ధరాత్రులు తలుచుకొని ఆయన కూడా నిద్రలకెళ్ళి లేస్తున్నాడు.